దేవుని మాట వినేదానికంటే ప్రాముఖ్యంగా మనుషుల మాటలు విని నష్టపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సమస్యలు వచ్చినప్పుడు బైబిల్ చదవండి. ఇబ్బందులు కలుగుతున్నప్పుడు దేవుని మాటలు చూడండి. ఆ మాటలు బలపరుస్తాయి, ఏం చేయాలో తెలుస్తాయి, ఎలా బ్రతకాలో తెలుస్తాయి. అబ్రహాముని దేవుడు పరీక్షించాడు. ఏమని? నీకున్న ఒక్కగానొక్క కుమారుణ్ణి నాకు బలిగా ఇవ్వు అని దేవుడు అడిగాడు. అప్పుడు అబ్రహాము సిద్ధపడ్డాడు, దేవుని మాటకు లోపడ్డాడు, దేవుని మాటకు విధేయత చూపించాడు, దేవుని మాట వినేదానికి ఇష్టపడ్డాడు. దేవుని మాట విన్నప్పుడు పట్టణంలో దీవించబడతాం, పొలములో దీవించబడతాం, గర్భఫల విషయంలో దీవించబడతాం, దుక్కిటెద్దుల విషయంలో దీవించబడతాం, ఆహారపు కొరత లేకుండా దీవించబడతాం, శత్రువులను కూడా దేవుడు తరిమి వేస్తాడు. ఇంట్లో ఉన్నప్పుడు, బయట ఉన్నప్పుడు ఎన్నో రకాలుగా దేవుని యొక్క కాపుదల మనకు వస్తుంది. ఇవన్నీ ఎలా కలుగుతాయి? దేవుని మాట విన్నప్పుడు.